వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సి అతి త్వరలో నిర్వహించబోతున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా జనరల్ సైన్స్కు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ కోసం టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. 99 రూపీస్కే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్, జీర్ణ వ్యవస్థలోని ఆహార నాళం పొడవు ఎంత? ఇంపార్టెంట్. జీర్ణ వ్యవస్థలోని ఒక పొడవైన గొట్టం లాంటి నిర్మాణాన్ని ఆహార నాళం అంటాం. దీని యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 9 మీటర్స్, ఆప్షన్ 2 7 మీటర్స్, ఆప్షన్ 3 8 మీటర్స్, ఆప్షన్ 4 10 మీటర్స్. జీర్ణ వ్యవస్థలోని పొడవైన గొట్టం లాంటి నిర్మాణాన్ని ఆహార నాళం అంటాం. ఈ ఆహార నాళం యొక్క పొడవు 9 మీటర్స్. ఇంపార్టెంట్. జీర్ణ వ్యవస్థలోని ఆహార నాళం యొక్క పొడవు ఎంత? 9 మీటర్స్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మానవుని శాశ్వత దంత విన్యాసం ఏమిటి? సో మనకు చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న. శాశ్వత దంత విన్యాసం అనేది ఏ విధంగా ఉంటుందని అడిగారు. ఆప్షన్ 1 2213, ఆప్షన్ 2 2113, ఆప్షన్ 3 2123, ఆప్షన్ 4 3223. మానవుని యొక్క శాశ్వత దంత విన్యాసం 2123. 2123 అనేది మానవుని యొక్క శాశ్వత దంత విన్యాసం. అదేవిధంగా మనకు పాల దంతాల విన్యాసం అని అడిగినట్లయితే 2102 అనేది పాల దంతాల విన్యాసం. శాశ్వత దంతాల విన్యాసం వచ్చేసి 2123 కాగా పాల దంత విన్యాసం 2102. ఓకేనా. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దంతాల మధ్య చిగుళ్ళు వాయటాన్ని ఏమంటారు? సో మనకు దంతాల మధ్య చిగుళ్ళు వాస్తుంటాయి. సో దీన్ని ఏమంటారు? ఆప్షన్ 1 పయోరియా, ఆప్షన్ 2 జింజివైరస్, ఆప్షన్ 3 దంతక్షయం, ఆప్షన్ 4 ఫ్లోరోసిస్. సో మనకు దంతాల మధ్య ఏవైతే చిగుళ్ళు ఉంటాయో ఆ చిగుళ్ళు వాయటాన్ని జింజివైటిస్ అంటారు. ఓకేనా. జింజివైటిస్ అనేది ఏమంటారు? దంతాల మధ్య చిగుళ్ళు వాయటాన్ని జింజివైటిస్గా పిలుస్తారు. సార్ మరి పయోరియా అంటే ఏంటంటే దంతాల చిగుళ్ళ మధ్య నుండి చీము వచ్చుటను పయోరియా అంటారు. పయోరియా. ఓకేనా. మరి దంతక్షయం అంటే ఏంటంటే దంతాలపైన ఎనామిల్ నశించుటను మనకు దంతక్షయం అంటారు. ఫ్లోరోసిస్ అంటే దంతాలు అనేవి మనకు ఎల్లో కలర్లోకి మారడం, దంతాలు అనేవి పసుపు రంగులోకి మారడాన్ని ఫ్లోరోసిస్ అంటారు. ఓకేనా. జింజివైటిస్ అంటే చిగుళ్ళు వాయటాన్ని జింజివైటిస్ అంటాం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లాలాజలం యొక్క pH ఎంత? ఇది కూడా మనకు ప్రీవియస్గా చాలాసార్లు అడిగిన ప్రశ్ననే. లాలాజలం యొక్క pH ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 6.2, ఆప్షన్ 2 6.8, ఆప్షన్ 3 6.4, ఆప్షన్ 4 7.2. లాలాజలం యొక్క pH అనేది 6.8. 6.8 అనేది లాలాజలం యొక్క pH. ఇంపార్టెంట్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అమైలైజ్ అనే ఎంజైమ్ వేటిపైన చర్య జరుపుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అమైలైజ్ అనే ఎంజైమ్ అనేది దేనిపైన చర్య జరుపుతుందని అడుగుతున్నారు. జరుగుతుందని వచ్చింది సారీ. ఆప్షన్ 1 కొవ్వులు, ఆప్షన్ 2 ప్రోటీన్స్, ఆప్షన్ 3 కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ 4 సుక్రోజ్. అమైలైజ్ అనే ఎంజైమ్ ఏదైతుందో ఇది కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరుపుతుంది. కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరిపి మాల్టోజ్గా మారుస్తుంది. ఇంపార్టెంట్. ఓకేనా. అమైలేజ్ అనేది మనకు దేనిపైన చర్య జరుపుతుంది? కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరిపి మాల్టోజ్గా మారుస్తుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చిన్న ప్రేగులోని భాగం కానిది ఏది? మనకు క్రింది ఇచ్చిన 4 ఆప్షన్స్లలో ఏది చిన్న ప్రేగు యొక్క భాగం కాదని అడుగుతున్నారు. ఓకేనా. చిన్న ప్రేగులోని భాగం కానిది. ఆప్షన్ 1 ఆంత్రమూలము, ఆప్షన్ 2 జజునం, ఆప్షన్ 4 శేషాంత్రికము, ఆప్షన్ 4 అందనాళము. సో మనకు చూసుకున్నట్లయితే చిన్న ప్రేగులోని భాగం కానిది అందనాళము. అందనాళం అనేది పెద్ద ప్రేగులోని భాగం. ఇది అందనాళం అనేది. ఈ ఆంత్రమూలం కానీ జజునం కానీ శేషాంత్రికము ఈ 3 కూడా చిన్న ప్రేగులోని భాగాలు.
3 భాగాలు. ఈ 4వ ఏదైతుందో అందనాళం అనేది పెద్ద ప్రేగులోని భాగం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. భాగం కానిది అడిగాడు కాబట్టి. భాగం అడిగితే ఆంత్రమూలం కానీ జజ్జునం కానీ శేషాంత్రికం ఈ 3 అవుతాయి. నెక్స్ట్ వన్, జఠర రసంలోని ఏ భాగం ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది? జఠర రసంలోని ఏ భాగము ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది? ఆప్షన్ 1 హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆప్షన్ 2 శ్లేష్మం, ఆప్షన్ 3 పెప్సినోజిన్, ఆప్షన్ 4 పైవన్నీ. జఠర రసంలోని ఏ భాగము పెప్సినోజిన్ అనే భాగము, ఈ పెప్సినోజిన్ అనే భాగము ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది జఠర రసంలోని. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏం చేస్తుందంటే ఆహారం ఏదైతే ఉందో మనం తిన్న ఆహారం దానిలోని బ్యాక్టీరియాని చంపుతుంది. అదేవిధంగా శ్లేష్మం ఏం చేస్తుందంటే జీర్ణాశయం లోపలి పొరను రక్షిస్తుంది. ఈ 3 భాగాలు అనమాట జఠరరసంలోని 3 భాగాలు, వాటి యొక్క విధులు. పెప్సినోజిన్ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. ఇంపార్టెంట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మనం తిన్న ఆహారాన్ని మెత్తగా చేయడానికి ఉపయోగపడే దంతాలు ఏవి? సో మనకు దంతాలు ఉంటాయి కదా. సో 4 రకాల దంతాలలో మనకు తిన్న ఆహారాన్ని మెత్తగా చేయడానికి ఉపయోగపడేవి ఏంటంటున్నారు? ఆప్షన్ 1 కుంతకాలు, ఆప్షన్ 2 రదనికలు, ఆప్షన్ 3 అగ్రచర్వనకాలు, ఆప్షన్ 4 చర్వనకాలు. సో మనకు మనం తిన్న ఆహారాన్ని మెత్తగా చేసేవి చర్వనకాలు. మనం తిన్న ఆహారాన్ని మెత్తగా చేస్తాయి. ఓకేనా, గ్రైండింగ్ పడతాయి అన్నమాట. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకేనా. మరి కుంతకాలు ఏం చేస్తాయి సార్ అంటే ఆహారాన్ని కత్తిరిస్తాయి. రదనికలు ఆహారాన్ని చింపడానికి పనికి వస్తాయి. అగ్రచర్వనకాలు ఆహారాన్ని నమిలి మెత్తగా చేయడానికి ఉపయోగపడతాయి. ఓకేనా, నమిలి మెత్తగా చేయడానికి ఉపయోగపడతాయి. ఈ చర్వనకాలు కూడా మెత్తగా చేయడానికి ఉపయోగపడతాయి. సో 2 కూడా కొన్ని సందర్భాల్లో రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, పిండి పదార్థాలను మాల్టోజ్గా మార్చేది ఏది? మనకు పిండి పదార్థాలు ఉంటాయి కదా, ఈ పిండి పదార్థాలను మాల్టోజ్గా మార్చేది ఏది? క్రింది ఇచ్చిన ఎంజైమ్ ఏది పిండి పదార్థాలను మాల్టోజ్గా మారుస్తుంది? ఆప్షన్ 1 పెప్సిన్, ఆప్షన్ 2 టయోలిన్, ఆప్షన్ 3 అమైలేజ్, ఆప్షన్ 4 లైఫేజ్. సో మనం చూసుకున్నట్లయితే పిండి పదార్థాలు ఏవైతుండో ఈ పిండి పదార్థాలను మనకు మాల్టోజ్గా మార్చేది, ఓకేనా, మాల్టోజ్గా మార్చేది టయోలిన్, అదేవిధంగా అమైలేజ్. ఈ 2 కూడా మనకు పిండి పదార్థాలను మాల్టోజ్గా మారుస్తాయి. ఇంపార్టెంట్. 2 ఆప్షన్స్ రైట్ అవుతాయి. టయోలిన్, అమైలేజ్ పిండి పదార్థాలను మాల్టోజ్గా మారుస్తాయి. ఈ 2 కూడా. టయోలిన్ను లాలాజల అమైలైజ్గా పిలుస్తారు. లాలాజల యొక్క అమైలైజ్గా పిలవడం జరుగుతుంది. లాలాజల గ్రంథులలో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో క్రొవ్వులపైన చర్య జరిపే ఎంజైమ్ ఏది? కొవ్వులపైన చర్య జరిపే ఎంజైమ్ ఏది అంటున్నాడు? ఆప్షన్ 1 పెప్సిన్, ఆప్షన్ 2 టయోలిన్, ఆప్షన్ 3 అమైలైజ్, ఆప్షన్ 4 లైఫేజ్. సో మనకు కింది ఇచ్చిన 4 ఎంజైమ్లలో ఏది కొవ్వులపైన చర్య జరుపుతుందంటే లైఫేజ్. ఈ లైఫేజ్ అనేది మనకు కొవ్వులపైన చర్య జరుపుతుంది అనమాట. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.